కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మాధవరాయునిపేటలో గణేష్ నగర్ కు చెందిన మణికంఠ మహిళా శక్తి సంఘం డ్వాక్రా గ్రూపు ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు వెలుగుచూశాయి. సంఘం సభ్యులు కష్టపడి చెల్లించిన రుణ వాయిదాలు, పొదుపు సొమ్మును గ్రూపు ప్రెసిడెంట్ బ్యాంకులో జమ చేయకుండా దారి మళ్లించడంతో ఇప్పుడు ఆ గ్రూపు సభ్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గణేష్ నగర్ కు చెందిన మణికంఠ డ్వాక్రా గ్రూపు సభ్యులు 2024 జూలై నెలలో 5 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. అప్పటి నుండి 2026 జూన్ నెల వరకు సభ్యులు తమ పొదుపు మొత్తాలను, తీసుకున్న లోన్కు సంబంధించిన అసలును క్రమం తప్పకుండా ప్రెసిడెంట్కు చెల్లించారు. అయితే ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా ప్రెసిడెంట్ తన చేతివాటం ప్రదర్శించి సొంతానికి వాడుకున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ గ్రూపు ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన సభ్యులకు షాక్ తగిలిందన్నారు. ప్రెసిడెంట్ నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకర్లు ఆ సంఘం ఖాతాలను బ్లాక్ చేశారన్నారు. దీనివల్ల సభ్యులందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవడమే కాకుండా వారి పరపతి కూడా దెబ్బతిన్నట్లయిందన్నారు. నమ్మి డబ్బులిస్తే ప్రెసిడెంట్ చేసిన మోసంతో తాము అప్పుల పాలయ్యామని సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ అక్రమాలపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై స్పందించాలని కోరుతూ ఏపీఎం సరస్వతికు బాధితులు వినతి పత్రాన్ని సమర్పించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ప్రెసిడెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులను రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. డ్వాక్రా సంఘాల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై శాఖాపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పుష్పండి, మా తాళ్లరేవు మాధవరాయునిపేట. మాది మణికంఠ శక్తి సంఘం గ్రూప్ అండి. ప్రెసిడెంట్ వచ్చి పితాని హేమలత గారండి. సెక్రటరీ వచ్చి ఖమ్మం మణిరత్నం గారండి. మేము లోన్ ముందు 10,000 తీసుకున్నామండి. ఆ లోన్ క్లియర్ చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ గారు లోన్ రాయిస్తారమ్మా, పొదుపు కట్టుకోండి, ఎక్కువగా పొదుపు ఉండాలని చెప్పేసి మేము నెలకు వచ్చి 200, 500 పొదుపు కట్టుకునే వాళ్ళమండి. తర్వాత 2024 జూలై నెలలో మాకు లోన్ రాసిందండి 50,000, మనిషికి వచ్చి 50,000 అండి. జూలై నెలలో రాస్తే మేము ఆగస్టు నెల నుంచి కూడా ఆవిడకి ఇవ్వడం స్టార్ట్ చేసాము. పొదుపు అప్పు వచ్చి 2,000 అండి, పొదుపు వచ్చి 200 కట్టేవాళ్ళం. అలా 2,200 అట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేవాళ్ళం అండి. ఒకసారి కూడా ఇవ్వలేదు. కాకపోతే ఒకసారి నేను ఇలా పట్టుపట్టానని చెప్పేసి బ్యాంక్ తీసుకెళ్ళిందండి. ఒకసారి బ్యాంక్ తీసుకెళ్తే బ్యాంక్ లో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించేసి పంపించేసింది కదా, మేనేజర్ గారితో మాత్రం మాట్లాడనివ్వలేదండి మమ్మల్ని. అక్కడ ఉన్న వాళ్ళతో లెక్కలు ఏం చేసి మీరు ఈ నెల ఇంకా ఎంత ఉందో కట్టేసుకోండి, మీకు లోన్ రాస్తారని చెప్పేసి. అయితే ఎంత మోసం చేస్తుందని మేము అనుకోలేదండి. ఏంటంటే ఇందులో యాన్మేటర్ గారు మాకు చెప్పేవారండి. అయితే యాన్మేటర్ గారు నెల మాకు ఫోటోలు తీసేవారండి గ్రూప్ తీసుకున్నప్పుడు, ఫోటోలు తీసుకున్నప్పుడు కూడా. కానీ ఆవిడ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి మాకు. ఇలాగ మీరు అప్పు కట్టట్లేదమ్మా, మీరు అప్పు కట్టలేని వల్ల మీరు బ్లాక్ లో పెట్టారు, మీ అకౌంట్లు ఇలా అయ్యాయని మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడ ఇవ్వలేదండి. ఇప్పుడు అడుగుతుంటే నేను ఇచ్చాను, మీకు చెప్పాను గ్రూప్ లో కానీ నేను అడిగితే చెప్పిందండి. వీళ్ళందరినీ నేను అడిగాను, మీకు చెప్పిందంటే వీళ్ళు ఎవరో నాకు చెప్పలేదు అన్నారండి. ఆవిడ ఏంటంటే నేను చెప్పాను, మీ గ్రూప్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నారండి. నేను నెల వెళ్ళి ఫోటో తీయించుకుంటేదానండి, కానీ ఎప్పుడు కూడా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఆవిడ. ఇంట్లో స్టార్టింగ్ నుంచి కూడా మీరు అప్పు కట్టలేదమ్మా అని చెప్పేసి అన్నారండి. 3 నెలలకి 4 నెలలకి 6,000, 5,000, 10,000 కట్టిందంటండి ఆవిడ అప్పు. అయితే రీసెంట్ గా మా పర్సనల్ అకౌంట్లు కూడా బ్లాక్ చేశారండి. ఇప్పుడు తల్లికి వందనం మా అకౌంట్ లోనే పడతాయండి. అయితే ఈ అకౌంట్లు బ్లాక్ చేశారని చెప్పేసి మేము బ్యాంక్ వెళ్ళి అడిగితే మీరు అప్పు కట్టలేదు, అప్పు క్లియర్ చేయండి, బ్యాంకు చేస్తారా. అయితే మేము ఇప్పటికి 46,000 కట్టామండి మనిషికి. మన నెలతో 48,000 అవుతుంది. మొన్న నెలకి 46,000 కట్టేమండి. ఈ ఆగస్టు నెల, వచ్చే నెల ఆగస్టు నెల కట్టుకుంటే మేము 50,000 పూర్తి అవుతుంది, వడ్డీ కట్టుకుంటే సరిపోద్దండి, లోన్ రాయిస్తారు చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఆవిడ మాకు రూపాయి కట్టలేదు. భద్రమండి 50,000 తీసుకున్నామండి. 50,000 తీసుకునండి నెలకి 2,200 పెట్టేసిందండి. అలాగే కూలి పని చేసుకుని ఏదో వ్యాపారం చేసుకుని అలాగే ఇంట్లో పెడితే అలాగే కట్టుకుండేవాడండి. కడతా ఉంటే ఇంక 2 నెలలు కట్టాలండి, ఈ నెలగానే వచ్చే నెలకి కట్టాలనండి. అంతలోకి ఈ గొడవ జరిగింది, మరి ఆయన చచ్చిపోయానండి. ఇంక నేను ఉండిపోయాను, కట్టలేదు. అంతలోకి ఈ గొడవ వచ్చిందన్నారని కట్టద్దు, అలా వాద్యమన్నారండి. 2 నెలలు ఇప్పుడు ఈ నెలతో వచ్చే నెలకి 2 నెలలు కట్టాలండి నేను. కానీ ఇప్పుడు అన్ని లోటు లేకుండా 24లో లోన్ రాశారు, 50,000 చొప్పున ఇచ్చారు. ఈ పొదుపు కట్ట అప్పటికే 6,000 ఉన్నది. ఇంకా మీరు పొదుపు ఎక్కువ కట్టుకుంటే కనుక మీకు లోన్ ఎక్కువ రాస్తారమ్మా అని చెప్పారు అనేసి అన్నదండి. అంటే సర్లే కదా అనేసి ఈ యానిమేటర్ కట్ట అలాగే చెప్పేవారు.
చెప్తే మేము వీళ్ళందరూ పెద్దోళ్ళండి, నాకైతే ఫోన్ గట్టా తెలియవు, అవి మాట్లాడడం గట్టా నెంబర్లు గట్టా చేసుకోవడం రాదు. ఫోన్ పేలో కట్టాలని చెప్పారు, బ్యాంక్ వచ్చి ఫోన్ లో కట్టాలి అని అన్నారు. అంటే అలాగే కదా, అప్పుడు ఎలాగా ఎంపటీస్ కింద నెంబర్ కింద తిరుగుతుంది, ఈ మనిషి కట్టమట్లు బ్యాంక్ లోకి వెళ్తుంది కదా, నువ్వు వెళ్ళి కట్టేస్తుంది కదా, మేము కట్టేస్తాను అనేది. ఎప్పుడన్నా మాకు ఇయ్యమ్మా, పోనీ వాళ్ళు ఎవరో వెళ్ళకపోయినా నాకన్నా ఇయ్యి, ఒక నెల వసూలు చేసి నేను వెళ్ళి కడతానని చెప్తే, బ్యాంక్ కాడకి నేనే వెళ్తున్నాను కదా, ఇంకెందుకు బ్యాంక్ లో తిరుగుతాను, ఏ టైంలో అవి పట్టుకెళ్ళి కట్టేస్తాను అనేది. ఈవిడ 46,000, మనిషికి 46,000 కట్టేస్తే ఈ డబ్బులు 4,50,000 ఈవిడ ఏం చేసిందో తెలియదు. అదో 9,70,000 ఇవన్నీ అడుగుతుంటే నేను, ఒరే బాబు, నేను ఉట్టుకడి తోలుకుంటుంటే, ఒరే ఇలా జరిగిందా ఏట్రా నీకు, మరి ఎలా చేస్తా అంటే, వాళ్ళ అమ్మాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది అట. అది ఎంతవరకు ఏదో తెలియదు. ఆ అమ్మాయి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, మీరు మా డాడీని కాళ్ళు అడ్డుకుని సొక్కా చింపేసి కొడేసారట, ఎందుకు కొట్టాలని ఫోన్ చేస్తే మా నెంబర్